అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీధియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 1వ తారీఖు మార్చి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఆదివారం. తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 6:57 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి. ఉదయం 8:36 వరకు. తదుపరి ఆశ్లేష. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు తప్పవు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు అధికారుల సహాయంతో సద్దుమణుగుతాయి. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపార పరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బందిని కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. తదుపరి వృశ్చిక రాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. వృధా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త పడాలి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. తదుపరి కుంభరాశి. సంతానపరంగా చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. పనులలో జాప్యం కలిగిన సమయానికి పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అడ్డంకులు తొలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. తదుపరి మీనరాశి. అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చేయటం మంచిది. బంధువర్గం నుండి శుభవార్తలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.